నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జీప్ టెక్నాలజీపై ఆంధ్రప్రదేశ్ దృష్టి సారిస్తోందన్న సీఎం. పెట్టుబడుల ఆకర్షణకు ఎకోసిస్టమ్ కల్పిస్తున్నట్లు వెల్లడి. ఐబీఎం సహా ఇతర కంపెనీలతో ప్రభుత్వం 7 ఒప్పందాలు. క్వాంటమ్, ఏఐ, సైబర్ సెక్యూరిటీలో శిక్షణ ఇచ్చేలా ఎంఓయూలు. అగ్రదేశాల సభ్యుల ప్యాక్స్ సిలికా కూటమిలో చేరిన భారత్. ఇంటిగ్రేటెడ్ తయారీ, ప్యాకేజింగ్ కేంద్రంగా ఎదిగే అవకాశం. ఏఐ, డీప్ టెక్, స్టార్టప్ సీఈఓలతో ప్రధాని మోదీ చర్చలు. మాతృభాషలో ఉన్నత విద్యకు వీలుగా ఏఐ టూల్స్ అభివృద్ధికి సూచన. ఎమ్మెల్సీ అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కయ్యారన్న సుప్రీంకోర్టు. నవంబర్ 30 లోపు విచారణ పూర్తి చేయాలని ట్రయల్ కోర్టుకు ఆదేశం. కల్తీ నెయ్యిపై దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీ. 45 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు. మండలిలో శ్రీవారి చిత్రపటాలతో వైసీపీ సభ్యుల మహాపచారం. జగన్ ఆదేశాల ప్రకారమే చేశారంటూ కూటమి నేతల ఆగ్రహం. అమరావతి క్వాంటమ్ వ్యాలీ గురించి ప్రపంచమంతా మాట్లాడే రోజు సమీప భవిష్యత్తులో వస్తుందని ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో సీఎం చంద్రబాబు అన్నారు. ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటింగ్ పరికరాల్ని అందించేలా క్వాంటమ్ ఎకోసిస్టమ్ రూపకల్పన చేస్తున్నట్లు చెప్పారు. క్వాంటమ్, ఏఐ రంగాల్లో నైపుణ్య అభివృద్ధి, మౌలిక వసతుల అభివృద్ధి దిశగా వివిధ సంస్థలతో 7 ఒప్పందాలు చేసుకున్నారు. ఏపీని క్వాంటమ్, ఏఐ హబ్గా తీర్చిదిద్దటం, అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీకి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేలా ఎంఓయూలు చేసుకున్నారు. ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన కృత్రిమ మేధస్సు ద్వారా పోటీతత్వం అంశంపై జరుగుతున్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సీఈఓ బోర్కే బ్రెండేతో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సమీప భవిష్యత్తులో అమరావతి క్వాంటమ్ వ్యాలీ గురించి ప్రపంచమంతా మాట్లాడే రోజు వస్తుందన్న చంద్రబాబు, గూగుల్ లాంటి సంస్థల రాకతో ఏపీలోని విశాఖ ఏఐ డేటా హబ్ గా మారుతుందన్నారు. ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటింగ్ కు సంబంధించిన పరికరాలను కూడా తయారు చేసేలా క్వాంటమ్ ఎకోసిస్టమ్ రూపకల్పన చేస్తున్నట్లు వివరించారు. దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలన్న ఆకాంక్షతో ప్రధాని మోదీ పనిచేస్తున్నారన్న ముఖ్యమంత్రి, దేశం దానిని సాధించి తీరుతుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలను సాధిస్తుందన్న విశ్వాసం ఉందన్న సీఎం, పౌరులందరికీ ప్రయోజనం కలిగేలా సావరన్ ఏఐని వినియోగించేందుకు తాము ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. డీపీ టెక్నాలజీ రంగంలో మరింత ముందుకు వెళ్లేలా ఏఐ దృష్టి సారిస్తోందన్న చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్లో స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, మెడ్టెక్ పార్క్ లాంటి ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్లు ఉన్నాయన్నారు. ఈ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని ఆకర్షించడంతో పాటు క్వాంటమ్ ఎకోసిస్టమ్ను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. అంతకుముందు సమ్మిట్లో ప్రపంచ క్వాంటమ్, ఏఐ రంగాలకు చెందిన దిగ్గజ సంస్థల ప్రతినిధులతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఐబీఎం సహా వివిధ ప్రముఖ సంస్థలతో సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంది. క్వాంటమ్, ఏఐలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసేందుకు యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఏడాది చివరి నాటికి ఏఐ క్వాంటమ్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు చేసేలా కార్యాచరణ చేపట్టడం, ఏఐ క్వాంటమ్ డిజిటల్ ఎంబసీగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందించనున్నారు. అలాగే క్వాంటమ్, ఏఐ, సైబర్ సెక్యూరిటీలో రాష్ట్రంలోని 1 లక్ష మంది యువతకు శిక్షణ ఇచ్చేలా ఐబీఎంతో ఎంఓయూ చేసుకుంది. ఐబీఎం గ్లోబల్ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ద్వారా ఐటీ పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వడం, భారత్లో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా టెక్ వర్క్ ఫోర్స్ ను సిద్ధం చేసుకునే లక్ష్యాల్లో భాగంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఏపీలో క్వాంటమ్ ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుపై ఎన్ఐఈ, ఎల్ఐటీతో మరో ఒప్పందం చేసుకున్నారు. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ఏఐ క్వాంటమ్ డీమ్డ్ యూనివర్సిటీ క్యాంపస్ ను ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించనున్నారు. మౌలిక సదుపాయాలకు కేంద్రం నుంచి నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి భూమి, క్వాంటమ్ హార్డ్వేర్ సమకూర్చేలా ఒప్పందం చేసుకున్నారు. అమరావతిని క్వాంటమ్ కంప్యూటింగ్లో నేషనల్ హబ్గా తీర్చిదిద్దేలా కార్యాచరణ చేపట్టడం దీని ఉద్దేశం. అలాగే రాష్ట్ర స్థాయి ఏఐ టెక్ హబ్, 5 లేయర్డ్ స్వదేశీ ఏఐ స్టాక్ నిర్మించేలా భారత్ జెన్, నెక్స్ట్ జెన్, ఐబీఎంతో రాష్ట్ర ప్రభుత్వం మరో ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా ప్రభుత్వంలోని వివిధ సంస్థలకు సేవలందించడంతో పాటు 22 భారతీయ భాషలను అనుసంధానించేలా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయనున్నారు. ఏపీలోని 50 ఉన్నత విద్యా సంస్థల్లో ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీని బలోపేతం చేసేలా ఏఐ అకాడమీ,
ఏఐ శాండ్ బాక్స్ ఏర్పాటు చేసేందుకు క్యాలిబో ఏఐ సంస్థ ఏపీతో ఒప్పందం చేసుకుంది. గ్రాడ్యుయేట్లు, పీజీ విద్యార్థులకు అవగాహన, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కోసం ఏఐ శాండ్ బాక్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఏఐ ఇంటిగ్రేటెడ్ కరిక్యులం, నైపుణ్య శిక్షణ వంటి అంశాలపై దృష్టి సారించనున్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వంతో వైజర్ సంస్థ ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా ఈ ఏడాది చివరికి 3.50 లక్షల మంది ఏఐ క్వాంటమ్ లర్నర్లు, 2027 నాటికి 6 లక్షల మందిని సిద్ధం చేస్తారు. ఏపీలో ఏఐ ట్యూటర్ ఏర్పాటు అంశంపై ఐఐటి మద్రాస్తో రాష్ట్ర ప్రభుత్వం మరో ఒప్పందం చేసుకుంది. ఒప్పందం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్యూటర్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఏపీలో ఏఐ క్వాంటమ్ ఎకోసిస్టమ్ పెంపొందించడానికి 7 MOUలు బాటలు వేయనున్నాయని ప్రభుత్వం తెలిపింది. అనంతరం టెక్ కంపెనీల సీఈఓలు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, ఆటోడెస్క్ ఏఐ హెడ్ మైక్ హాలే, ఆరామ్కో ఇండియా డైరెక్టర్ అబ్దుల్ రెహమాన్ ఐతుకైర్తో సీఎం సమావేశమయ్యారు. అలాగే లెగో ఎడ్యుకేషన్ వైస్ ప్రెసిడెంట్ టామ్ హాల్, ఆధార్ ఫౌండర్ సిటీఓ శ్రీకాంత్ నాదముని, కాలిఫోర్నియాకు చెందిన ఖోస్లా వెంచర్స్ ఎండీ వినోద్ ఖోస్లాతో ముఖ్యమంత్రి వరుస భేటీలు నిర్వహించారు. మాతృభాషలో ఉన్నత విద్యా బోధన, వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణలో కృత్రిమ మేధను వినియోగించుకునే అవకాశాలపై ఏఐ డీప్ టెక్ స్టార్టప్ సీఈఓలతో ప్రధాని మోదీ చర్చించారు. 16 స్టార్టప్ల సీఈఓలు, వ్యవస్థాపకులతో ప్రధాని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేసిన పలువురిని ప్రధాని అభినందించారు. దేశీయ డిజిటల్ ఆవిష్కరణలకు యూపీఐ అత్యుత్తమ ఉదాహరణగా అభివర్ణించారు. భారతీయ ఉత్పత్తులపై నమ్మకం ఉంచాలని సూచించారు. భారతీయ భాషలు, సంస్కృతిని ప్రోత్సహించడం అత్యంత ఆవశ్యకమన్నారు. మాతృభాషలో ఉన్నత విద్యాభ్యాసానికి వీలుగా ఏఐ టూల్స్ అభివృద్ధి చేయాలని కోరారు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం పెరగటం పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని సూచిస్తోందని మోదీ తెలిపారు. దేశంలో ఏఐ ఎకోసిస్టమ్ బలోపేతానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని స్టార్టప్ల సీఈఓలు ప్రశంసించారు. ఏఐ ఆవిష్కరణల కేంద్రంగా భారత్ ఎదుగుతోందన్నారు. సెమీకండక్టర్ తయారీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అద్భుత పురోగతి దిశగా భారత్ కీలక ముందడుగు వేసింది. ఈ రంగాల్లో అగ్రగామి దేశాలు సభ్యులుగా ఉన్న పాక్స్ సిలికా కూటమిలో చేరింది. ఏఐ కీలక ఖనిజాల కోసం అమెరికాతో చారిత్రక ఒప్పందం ఖరారు చేసుకుంది. ఏఐ కీలక ఖనిజాలు, సరఫరా చైన్, భద్రత, ఆర్థిక రంగాల్లో సభ్య దేశాల నుంచి గొప్ప సహకారం పొందే అవకాశం దక్కించుకుంది. కీలక ఖనిజాలు, కృత్రిమ మేధస్సు, సరఫరా వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో అమెరికా నేతృత్వంలో ఏర్పాటైన పాక్స్ సిలికా వ్యూహాత్మక కూటమిలో భారత్ అధికారికంగా చేరింది. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ వేదికగా ఈ ఒప్పందంపై భారత్ సంతకం చేసింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్, అమెరికా ఆర్థిక వ్యవహారాల సహాయ మంత్రి జాకబ్ హెల్బర్గ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన అమెరికా రాయబారి సెర్గియో గోర్, పాక్స్ సిలికా అనేది సామర్థ్యాల కలయికగా అభివర్ణించారు. స్వేచ్ఛాయుత ప్రజలు ఏకమైతే భవిష్యత్తు వారిదే అవుతుందని చెప్పడానికి పాక్స్ సిలికా ఒక నిదర్శనమని అమెరికా మంత్రి జాకబ్ హెల్బర్గ్ వ్యాఖ్యానించారు. 2 దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడం సహా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్న వేళ ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని మోదీ కృషితో యావత్ ప్రపంచం భారత్పై పూర్తి విశ్వాసం కనబరుస్తోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఈ క్రమంలో కుదిరిన ఈ ఒప్పందం వల్ల భారత్లో సెమీకండక్టర్ తయారీకి అనువైన వాతావరణం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. Prime Minister Shri Narendra Modi ji has created trust in our country. The entire world trusts India because we have a large talent pool and we have conducted our foreign policy in a way which creates that trust. And as a part of that, today the PAX Silica was signed, which is very important for semiconductor supply chain, semiconductor manufacturing, chip design, for getting that entire semiconductor ecosystem well established in our country. కీలక ఖనిజాలు, ఏఐ కోసం సురక్షితమైన, వినూత్నమైన, నమ్మకమైన ప్రపంచ స్థాయి సరఫరా వ్యవస్థను నిర్మించాలనే లక్ష్యంతో 2025 డిసెంబర్లో పాక్స్ సిలికా కూటమిని ప్రారంభించారు. గత ఏడాది డిసెంబర్ 12న వాషింగ్టన్లో జరిగిన పాక్స్ సిలికా సమ్మిట్లో భాగస్వామ్య దేశాలు ఈ డిక్లరేషన్పై సంతకాలు చేశాయి. ఇందులో ఆస్ట్రేలియా, గ్రీస్, ఇజ్రాయెల్, జపాన్, ఖతార్, దక్షిణ కొరియా, సింగపూర్, యుఏఈ, యూకే సభ్యదేశాలుగా ఉన్నాయి. ముడి సరుకుల నుంచి సెమీకండక్టర్లు,
ఏఐ మౌలిక సదుపాయాల వరకు అన్ని దశల్లో ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని పెంపొందించుకోవడం ద్వారా స్థిరమైన ఆర్థిక వ్యవస్థను నెలకొల్పడం ఈ కూటమి ప్రధాన లక్ష్యం. దీర్ఘకాలిక శ్రేయస్సుకు కృత్రిమ మేధస్సు ఒక పరివర్తనాత్మక శక్తి అని గుర్తిస్తున్నట్లు సభ్యదేశాలు ప్రకటించాయి. భద్రత, అభివృద్ధిని కాపాడుకోవడానికి నమ్మకమైన ఏఐ వ్యవస్థలు ఎంతో కీలకమని పేర్కొన్నాయి. పాక్స్ సిలికా కూటమి వల్ల భారతదేశ సెమీకండక్టర్, ఏఐ రంగానికి అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. సెమీకండక్టర్ తయారీకి సిలికాన్, గాలియం, జెర్మేనియం వంటి కీలక ఖనిజాల నిరంతర సరఫరా అవసరం కాగా, సహజ వనరులు, సాంకేతిక పరిజ్ఞానం పుష్కలంగా ఉన్న దేశాలతో కూడిన ఈ కూటమిలో చేరడం వల్ల భారతదేశానికి స్థిరమైన, నమ్మకమైన సరఫరా వ్యవస్థ అందుబాటులోకొస్తుంది. తద్వారా ప్రపంచ భౌగోళిక రాజకీయాల వల్ల వచ్చే కుదుపులు లేదా చైనా వంటి ఒకే దేశంపై ఆధారపడటం వల్ల ఎదురయ్యే ముప్పుల నుంచి మన తయారీ రంగానికి రక్షణ లభిస్తుంది. అమెరికా నేతృత్వంలోని ఈ కూటమిలో చేరడం ద్వారా భారత్ ప్రపంచ టెక్ సప్లై చైన్లో నమ్మకమైన, స్థిరమైన, సురక్షితమైన కేంద్రంగా మారుతుంది. ఇది సెమీకండక్టర్ తయారీ రంగంలో ఫ్యాబ్స్, అసెంబ్లింగ్, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్ కేంద్రాల స్థాపనకు భారత్ అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారుతుంది. సెమీకండక్టర్ల తయారీకి అత్యున్నత సాంకేతికత, భారీ పెట్టుబడులు అవసరం కాగా, పాక్స్ సిలికాలో అమెరికా, జపాన్, దక్షిణ కొరియా వంటి సెమీకండక్టర్ రంగంలో అగ్రగామి దేశాలు ఉన్నాయి. ఈ కూటమిలో భాగం కావడం వల్ల విజ్ఞాన బదిలీ సహా చిప్ డిజైన్, తయారీకి అధునాతన పద్ధతులు తెలుసుకోవచ్చు. భవిష్యత్తు తరానికి అవసరమైన ఏఐ చిప్స్ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడానికి ఉమ్మడి పరిశోధనలు చేయవచ్చు. ఏఐ డేటా సెంటర్లకు అత్యంత శక్తివంతమైన మైక్రోచిప్ల అవసరం, సిలికాన్ లభ్యతను సురక్షితం చేసుకోవడం ద్వారా భారత్ తన దేశీయ ఏఐ స్టార్టప్లు, టెక్ కంపెనీలు, ప్రభుత్వ డిజిటలైజేషన్ ప్రాజెక్టులకు నిరంతరంగా కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందేలా చూసుకోవచ్చు. చిప్ డిజైన్ హబ్గానే కాకుండా పూర్తిగా ఇంటిగ్రేటెడ్ తయారీ, ప్యాకేజింగ్ కేంద్రంగా ఎదగడం ద్వారా భారత్లో వేలాది అధిక వేతనాలు, నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు లభిస్తాయి. ఇది మేక్ ఇన్ ఇండియా, ఇండియా సెమీకండక్టర్ మిషన్ వంటి జాతీయ ప్రాజెక్టుల లక్ష్యాలకు మరింత ఊతమిస్తుంది. కల్తీ నెయ్యి అంశంపై శాసనమండలి మరోసారి దద్దరిల్లింది. హెరిటేజ్కు, ఇందాపూర్ డైరీకి సంబంధంపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. ఆ తర్వాత ప్రశ్నోత్తరాలు సాగకుండా వైసీపీ సభ్యులు గందరగోళం సృష్టించారు. వెంకటేశ్వర స్వామి ఫోటోలు, ప్లకార్డులు పట్టుకుని చైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. వెంకటేశ్వర స్వామి ఫోటోలతో నిరసన తెలపడంపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చెప్పులు, బూట్లు వేసుకుని దేవుడి ఫోటోతో సభకు ఎలా వస్తారని నిలదీశారు. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగుతున్నారని, ఇలాంటి చర్యల్ని అధికార, విపక్ష సభ్యుల వాదోపవాదాలు కొనసాగడంతో వాయిదా పడిన సభ మధ్యాహ్నం తిరిగి ప్రారంభమైన పరిస్థితి మారలేదు. ఈ క్రమంలో శాసన మండలిని చైర్మన్ సోమవారానికి వాయిదా వేశారు. మంగమ్మ ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. తిరస్కరించిన తర్వాత మళ్ళీ అలౌ చేయమని అనడం అనేది మంచిది కాదు. Sir, before anything happens in this house, these are the objectionable materials which cannot be permitted. This cannot be permitted, sir. They should be, sir, Chairman, sir. The Venkateswara Swami photos peట్టుకుని the way they are behaving, బుద్ధుందా sir వీళ్ళకి? శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు మహాపచారానికి ఒడిగట్టారని కూటమి నేతలు మండిపడ్డారు. కలియుగ దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని పట్టుకుని చెప్పులు, బూట్లతో ర్యాలీ నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టసభలో మహాపచారానికి పాల్పడ్డారంటూ అధికార పక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. గందరగోళం మధ్య చైర్మన్ సభను వాయిదా వేయగానే వైసీపీ సభ్యులు ప్లకార్డులను, స్వామివారి ఫోటోలను టేబుల్పై పడేసి వెళ్లిపోవడాన్ని కూటమి సభ్యులు తీవ్రంగా తప్పుపట్టారు. శాసన మండలిలోనూ, అసెంబ్లీ బయట వెంకటేశ్వర స్వామి ఫోటోలతో వైసీపీ సభ్యులు చెప్పులు, బూట్లు వేసుకుని ప్రవర్తించిన తీరుపై మండలిలో మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లోకేష్ నేతృత్వంలో ఎన్డీఏ సభ్యులు మండలి చైర్మన్ ఛాంబర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యులు చేసిన మహాపచారంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి చర్యకు చైర్మన్ గా ఎలా అంగీకరిస్తారని నిలదీయగా, వైసీపీ సభ్యులు చేసింది తప్పేనని, వారిని పిలిచి మాట్లాడతానని మంత్రులను చైర్మన్ సముదాయించారు. వారితో బహిరంగ క్షమాపణలు చెప్పించి లెంపలేసుకునేలా చేయాలని కూటమి సభ్యులు డిమాండ్ చేశారు. వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టుకుని the way they are behaving, బుద్ధుందా సార్ వీళ్ళకి? రాజకీయాల్లోకి లాగుతారా సార్? వీళ్ళకి బుద్ధుందా? మీరు if you have to take the permit. వెంకటేశ్వర స్వామికి సభలో జరిగిన అవమానంపై
లోకేష్ నేతృత్వంలో సమావేశమైన టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్సీలు వైసీపీ సభ్యులు దేవుడి ఫోటో ప్లకార్డులు వాడటాన్ని తీవ్రంగా ఖండించారు. చట్టసభ సాక్షిగా వైసీపీ సభ్యులు హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ధ్వజమెత్తారు. జగన్ డైరెక్షన్లో వైసీపీ ఎమ్మెల్సీలు వెంకటేశ్వర స్వామిని తీవ్రంగా అవమానించారని మంత్రి దుర్గేష్ దుయ్యబట్టారు. వైసీపీ నేతల తీరు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరాని నేరమని బీజేపీ నేత సోము వీర్రాజు మండిపడ్డారు. సభలో జరిగిన పరిణామాలను జాతీయ పెద్దలకు ఫోన్ చేసి వివరించారు. హిందూ సమాజానికి జగన్ క్షమాపణలు చెప్పే వరకు ఈ విషయాన్ని వదిలిపెట్టబోమని పయ్యావుల అన్నారు. ఒక ప్లకార్డ్ లాగా వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని వాడడం, చెప్పులేసుకుని వాళ్ళు ఆ ఫోటోని పట్టుకున్నటువంటి తీరు మమ్మల్ని అందరినీ కూడా కలిచివేసింది. మీ వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, వాళ్ళ మీద జరగాలి తప్ప స్వామి మీదనో స్వామి ప్రసాదం మీదనో జరగకూడదు అనేటువంటి ఆలోచనతో, సంయమనంతో మేమందరం కూడా ఉంటే ప్రతిరోజు కూడా మీరు రెచ్చగొట్టే రకంగా ప్రవర్తిస్తూ ఈరోజు మీరు చేసినటువంటి చర్య అనేటువంటిది హిందూ సమాజాన్ని రెచ్చగొట్టేటువంటి చర్యగానే నేను భావిస్తున్నాను. ఇది వెంకటేశ్వర స్వామి పట్ల వైఎస్ఆర్సీపీ పార్టీ విధానమా అని నేను అడుగుతున్నాను. ఈ సమాజానికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఆషామాషిగా తీసుకునే వ్యవహారం కాదు. ప్రతిసారి మీకు పరమత సహనం ఉన్నటువంటి ఈ దేశంలో మీకు పరమత సహనం లేదనేటువంటి మాట స్పష్టంగా అర్థమవుతూ ఉంది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని తీసుకొచ్చి నిర్లక్ష్యంగా విసిరేసి బూట్లతో వచ్చి అపచారం చేసినటువంటి మీ దుర్మార్గాన్ని మాత్రం ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. 100% ఇది జగన్మోహన్ రెడ్డి గారి పర్యవేక్షణలో డైరెక్ట్గా ఆయన చెప్పిన విధంగానే జరిగింది కనుక నేను డిమాండ్ చేస్తున్నాను జనసేన పార్టీ తరఫున. ఈ రాష్ట్ర ప్రజలకి హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు హిందూ జాతికి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణలు చెప్పాలనేటువంటి మాటని మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఈవేళ చెప్పులతో అయినా పర్వాలేదనా ఆయన అభిప్రాయం. సార్, వెంకటేశ్వర స్వామిని చెప్పులతో తీసుకెళ్ళినా పర్వాలేదనేనా ఆయన అభిప్రాయం. ఏ విధంగా ఈవేళ వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా హిందూ ప్రజల ముందు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు వారిని చిన్నబుచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర జాతికి, భారత జాతికి క్షమాపణ చెప్పాలి. వెంకటేశ్వర స్వామిని వైసీపీ సభ్యులు తీవ్రంగా అవమానించిన ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టేందుకు కూటమి నేతలు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇది ఒకరో ఇద్దరో చేసింది కాదు. ఇది ఒకరో ఇద్దరో అయితే ఏదో పొరపాటును తెలియక చేశారనుకోవచ్చు. కానీ మొత్తం లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉన్నటువంటి అందరూ సభ్యులు అదే కార్యక్రమంలో ఉన్నారు అని అంటే సాక్షాత్తు ఆ పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశమే వాళ్ళు అమలు చేశారు. అక్కడ వైసీపీ హయాంలో తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేయడంలో బాధ్యులైన వారిపై చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో దర్యాప్తు చేసిన సిట్ కల్తీ నెయ్యిపై ఛార్జిషీటు దాఖలు చేసింది. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అందుకోసం విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ను నియమించింది. రాష్ట్ర ప్రభుత్వానికి సిట్ అందించిన దర్యాప్తు నివేదికను ఏకసభ్య కమిషన్ పరిశీలించనుంది. లోపాలు, వైఫల్యాలు, తప్పులకు కారకులైన పర్చేజ్ కమిటీ సభ్యులు, సీనియర్ అధికారులపై తీసుకోవాల్సిన చర్యల్ని సిఫారసు చేయాలని కమిషన్ను ప్రభుత్వం ఆదేశించింది. టెండర్ నిబంధనల సడలింపు, అమలులో పరిపాలనా లోపాలు, వైఫల్యాల్ని అంచనా వేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గత ప్రభుత్వంలో తప్పు చేసిన టీటీడీ అధికారులు, కమిటీ సభ్యుల ప్రమేయాన్ని గుర్తించాలని, వారిపై పరిపాలన లేదా క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. విచారణలో భాగంగా రికార్డులు, రాతపూర్వక వివరణల్ని కమిషన్ కోరవచ్చని స్పష్టం చేసింది. ప్రభుత్వం ముందస్తు అనుమతితో నిపుణుల సహాయం పొందవచ్చని తెలిపింది. అవసరమైన సహాయాన్ని టీటీడీ అందిస్తుందని, 45 రోజుల్లోపు విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని పేర్కొంది. ప్రభుత్వ ఆదేశాల వల్ల కోర్టు ముందు పెండింగ్లో ఉన్న ఏ చర్యలకు భంగం కలగదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కయ్యారని సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డిఫాల్ట్ బెయిల్ వచ్చేలా ఛార్జిషీట్ ఆలస్యం చేశారని మండిపడింది. బాధ్యులపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. నవంబర్ 30 లోపు కేసు విచారణ పూర్తి చేయాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది.
దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అనంతబాబుతో పోలీసులు మిలాఖత్ అయ్యారని అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహించింది. అప్పట్లో తప్పు చేసిన పోలీసులపై ఇప్పటి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసింది. డీజీపీ, జిల్లా ఎస్పీ ఏం చేస్తున్నారని సీజీఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ప్రశ్నలు సంధించింది. కేసు ట్రయల్ కోసం సీనియర్ న్యాయాధికారిని నియమించి రోజువారీ విచారణ జరిగేలా చూడాలని హైకోర్టును ఆదేశించింది. అందుకోసం మార్చి 31వ తేదీ వరకు గడువు విధించింది. విచారణలో జోక్యం చేసుకుని అడ్డంకులు సృష్టించవద్దని హైకోర్టుకు సుప్రీం నిర్దేశించింది. నవంబర్ 30 లోపు కేసు విచారణ పూర్తి చేయాలని ట్రయల్ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి దర్యాప్తు చేతగాకపోతే కేసును సీబీఐకి అప్పగించాల్సి వస్తుందని సీజేఐ తేల్చి చెప్పారు. వైసీపీ హయాంలో పాలకులతో కుమ్మక్కైన పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు చెంపపెట్టని ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు అన్నారు. విచారణ పూర్తికి గడువు నిర్దేశించడంతో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశముందన్నారు. 3 రోజుల వరకు అనంతబాబును విచారణ చేయలేదు. ఆయన స్వేచ్ఛగా తిరిగాడు. తర్వాత ఎస్పీ కూడా వాళ్ళకి అనుకూలంగా చేయటం, టెక్నికల్ ఎవిడెన్స్ను కూడా ప్రాపర్ టైంలో తీసుకోకపోవటం, ప్రత్యక్ష సాక్షుల్ని విచారించకపోవటం, ఇవన్నీ చేసి ఛార్జ్షీటు 92వ రోజున దాఖలు చేశారు. అంటే డిఫాల్ట్ బెయిల్ రావడానికి ప్రభుత్వం నుంచి పోలీసు యంత్రాంగం కూడా 2 కుమ్మకై ఆ రోజున వచ్చేసాయి. సిట్టు విచారణలో అనంతబాబు భార్య పాత్ర బయటకు వచ్చింది. అలానే సీసీ కెమెరాల్లో వాళ్ళ ఫోటోలు పక్కకు బయటకు వచ్చాయి. ఆమె ఇంట్లోకి అర్ధరాత్రి ఎలాగెళ్ళిందో చెప్పింది. ఆమె చెప్పిన స్టేట్మెంట్ ప్రకారము అది అబద్ధము అని చెప్పేసని ఏ విధంగా వెలుగు చూసిందో చూసాం. కాల్ డేటాలో ఏ టైంలో ఎవరితో ఎలా మాట్లాడిందో కూడా చాలా స్పష్టంగా తీసుకొచ్చారు. కొంతమంది సాక్షులను పరిశీలించారు. అయితే దురదృష్టం ఏంటంటే దీంట్లో గూగుల్ టేక్అవుట్ తీసుకోవడంలో గత పోలీసు విచారణాధికారి విఫలమయ్యారు. విఫలమవటం వల్ల గూగుల్ టేక్అవుట్ నిర్దేశించిన సమయంలో దరఖాస్తు చేసుకోలేదు కాబట్టి మేము ఇవ్వలేము, మా దగ్గర లేదని చెప్పారు. అంతేకాకుండా సీసీ ఫుటేజీలని ఎఫ్ఎస్ఎల్కి పంపకుండా, కంపారిజన్ చేయకుండా, ఆ ఫోటోలు ఎవరెవరున్నారో చెప్పకుండా, అలానే నేరానికి పాల్పడి ఉండే వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ను కూడా పర్ఫెక్ట్గా నిర్ధారించడానికి అవకాశం లేకుండా మొత్తం మొటమాయం చేశారు. డ్రైవర్ హత్య కేసు విచారణకు గడువు నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు సహా తన భార్యపై సిట్ ఛార్జిషీట్ వేయడంతో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అజ్ఞాతంలోకి జారుకున్నారు. గన్మ్యాన్లు వ్యక్తిగత సిబ్బందిని వదిలేసి శాసనమండలి సమావేశాల నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ కోసం ఇప్పటికే పోలీసులు గాలిస్తున్నారు.